గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో రవాణా శాఖ రహదారిలోని మద్యం దుకాణాల వద్ద ఏర్పాటు చేసిన సురక్ష యాప్ గోడ పత్రికలను శనివారం ఆవిష్కరించి ప్రజల్లో అవగాహన కల్పించారు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు. మీ భద్రత మా బాధ్యత అని నినదించారు. అక్రమ కల్తీ మద్యం వినియోగాన్ని అరికట్టేందుకు ప్రజలందరూ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్పై అవగాహన కలిగి ఉండాలని వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు సూచించారు. చర్యలు తీసుకొని అతను అరెస్ట్ చేయడానికి కూడా ఇలా రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి వెతుకుతున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. ఎక్కడ కూడా ఏ పార్టీ అయినా ఎవరు కూడా క్షమించే ప్రసక్తి లేదు. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి అక్రమాలు కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. 3,500 కోట్ల రూపాయలు మద్యంలో అక్రమంగా దోచుకున్నారని చెప్పి కేసులు నమోదు చేసి వాళ్ళ అనుచరులందరూ జైల్లో ఉన్నారు ప్రస్తుతం. ఆ తీగలాగితే డొంక కదిలినట్టుగా ఆ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా స్పష్టంగా కనపడి ఆయన కూడా జైలుకి వెళ్తాడు అనుకున్నప్పుడు ఒక పథకం ప్రకారం తన అనుచరులతో ఈ నకిలీ మద్యం పాత్రల్ని సృష్టించి పాత్రదారులను తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని తెరదీసినట్టు కనపడతా ఉంది. ఈరోజు ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నకిలీ మద్యం ఆనవాళ్ళు లేవు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ఒక్క రంగారెడ్డిగూడెంలోనే 27 మంది నకిలీ మద్యం బారిన పడి చనిపోయారు. అదేవిధంగా సొంత బ్రాండ్లు రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్ అన్ని కూడా వాళ్ళు హస్తగతం చేసుకొని సొంత బ్రాండ్లతో జే బ్రాండ్ మద్యాన్ని ఏరులై పారించి వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.